ఒక 1.5 ఇయర్ తర్వాత మేము ఏఆర్ఐ టెస్టింగ్కి వెళ్ళాము. ఏఆర్ఐ టెస్టింగ్ అంటే మీకు ఆటోమొబైల్ రిలేటెడ్లో ఏ ప్రోడక్ట్ ఇండియన్ మార్కెట్లోకి రావాలన్నా కూడా ఏఆర్ఐ అప్రూవల్ ఉండాలి. సో ఏఆర్ఐ అప్రూవల్ అయిన తర్వాతే మేము ఛార్జెస్ని మార్కెట్లోకి సేల్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇది దీంట్లో ఒక ప్యాకేజ్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. అంటే ఛార్జర్ రిలేటెడ్ టెస్టింగ్స్ ఉంటాయి, వెహికల్ రిలేటెడ్ టెస్టింగ్స్ ఉంటాయి, ప్లస్ ఎవరైతే ఛార్జర్ని యూజ్ చేస్తారో యూజర్ వాళ్ళ సేఫ్టీ రిలేటెడ్ టెస్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ టెస్టింగ్స్ అయిన తర్వాత మేము ఛార్జర్ని మార్కెట్లోకి పంపించాము. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న కస్టమర్స్లో మీరు చూస్తే ఆల్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. అంటే బిల్డర్స్ ఉన్నారు, మా దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, తర్వాత హెవీ డ్యూటీ వెహికల్స్కి మేము సప్లై చేస్తాము, ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ ఉన్నారు, అంటే ఎవరైతే ఛార్జెస్ కొని వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు. సో మా ఛార్జెస్ మీరు చూస్తే అన్ని సెగ్మెంట్స్లోకి ఆల్రెడీ వీ హ్యావ్ సప్లైడ్ ఆ ఛార్జెస్. మోర్ దెన్ 4,000 ఛార్జెస్, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ 80 MVA కెపాసిటీ ఆఫ్ ఛార్జెస్ మేము ఆల్రెడీ మార్కెట్లో సప్లై చేసాము.